లెర్నింగ్ అనేటువంటిది. వికసించే పువ్వు చూసి నేర్చుకో, చిన్న కుక్క పిల్లను చూసి నేర్చుకో, అప్పుడే పుట్టిన పసిపాప యొక్క పాదాలను చూసి నేర్చుకో. అంత స్వచ్ఛంగా ఉండాలి. టైముని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఆ టైం నీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నీ టైంను నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ఆ టైమే నిన్ను శపిస్తుంది. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే, నువ్వు మంచి కాలేజీకి వెళ్తే, నువ్వు మంచి ఐటీలు జాయిన్ అయితే, పాపం బోడి అమాయక ప్రొఫెసర్లు ఈ లెక్చరర్లు అందరూ వాళ్ళకే ర్యాంకులు వచ్చినట్టుగా భుజాలు గజాలు అయిపోయినట్టుగా ఆనందిస్తారా? అదిరా నిజమైన లవ్ అంటే, అదిరా లవ్ అంటే. వాట్ ఈస్ ద కీ టు సక్సెస్? లెర్నింగ్. లెర్నింగ్ ఏంటది? ఎక్కడ ఆపకు. పెళ్ళి అయిపోయింది కదా అని ఆపకు. పెళ్ళాం దగ్గర ఎలా ఉండాలి నేర్చుకో. అక్కడ నేర్చుకోపోయానుకో మొట్టికాయలు పడిపోతాయి అక్కడ. అత్తమామల దగ్గర ఎలా ఉండాలి నేర్చుకో. బంధువులతో ఎలా ఉండాలి నేర్చుకో. సమాజంలోకి ఉంటే ఎలా నేర్చుకో. మనిషిగా ఎలా ఉండాలి నేర్చుకో. మానవత్వం ఎలా నిరూపించుకోవాలి నేర్చుకో. దేవుడిగా ఎలా పరివర్తన చెందాలి నేర్చుకో. దేవుడిలా ఎలా పక్కవాడి సాయం చేయాలి నేర్చుకో. నువ్వు ఒక జ్యోతిలా ఎలా వెలుగొందాలి నేర్చుకో. నీ దీపం నుంచి 1000 దీపాలు ఎలా వెలిగించాలో నేర్చుకో. ఈ ప్రపంచానికి నువ్వు దేవుడిలా నీ దివ్యత్వంతో, నీ దైవత్వంతో, అద్భుతమైన నీ ప్రేమతో ఆనందాన్ని ఎలా అందివ్వాలో నీ తుది శ్వాస వరకు నేర్చుకో. నేర్చుకో నేర్చుకో. లెర్నింగ్ 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 ఈజ్ లివింగ్. దట్ ఈజ్ ఓన్లీ ట్రూ లైఫ్ లవింగ్. ఇవంతా కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. So, how many questions that we have come across? First, where? Second, what is the value of life? Third, where is God? Fourth, fifth, sixth, what is the? What is education? Next, 7th. What is true mantra? 8. What is the key to success? మనం ముందు have we completed 8 or 7? Done. Last వెళ్ళబోయే ముందుగా let us do one most inspirational music. Okay? Just lock your ఇలా close your eyes. చూడు హార్ట్ దగ్గర పెట్టుకో. హార్ట్ దగ్గర ఒక నిర్ణయం తీసుకో. ఈరోజు టేక్ వన్ డీప్ బ్రెత్. దీర్ఘమైన శ్వాస తీసుకో. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం నీలో ఒక అగ్ని రగిల్చాలి. ఈ క్షణం నువ్వు పొందుతున్నటువంటి ఉద్వేగం ఉవ్వెత్తున ఎగిసే కెరటం కాకూడదు. ఎందుకంటే అది పడిపోతుంది. అది ఒక అద్భుతమైన సూర్యకిరణం అవ్వాలి. ఎప్పటికీ వెలుగుందేటువంటి సూర్యకిరణం అవ్వాలి. నీ జ్ఞానం ఈ ప్రపంచానికి వెలుగవ్వాలి. టేక్ ఎ స్టెప్. లోపల ఒక అడుగు వేయి. నీ ఊపిరి ఎదుగో శబ్దం విను. లిసన్ టు దట్. జస్ట్ లిసన్ టు దట్. నీలో ఉండే నిర్లిప్తత, నీలో ఉండే నిర్లక్ష్యము, నీలో ఉండే నిరాసక్తత, నీలో ఉండే బద్ధకం బద్దలగొట్టు. కమ్ అవుట్ ఆఫ్ దట్ కేజ్. కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రిజన్. ఆ చెరసాల నుంచి, ఆ పంజరం నుంచి బయటికి రా. నేను ఏదైనా చేయగలను. నేను ఏదైనా సాధించగలను. నా దేహమే ఒక ఆయుధం. నా దేహాన్ని నేను ఒక పదునైనటువంటి ఆయుధంగా తయారు చేస్తాను. నిజమైనటువంటి వాల్యూ నాకు తెలుసు. నా లైఫ్ను ఒక వెలిగే దీపం చేస్తాను. ఆ ఊపిరి సాక్షిగా నాలో ఉండే అద్వితీయమైన చైతన్యాన్ని, అపూర్వమైన శక్తిని నేను నిరూపించుకోవడానికి, నాలో ధనాత్మకమైన ఎనర్జీని, I will flow that energy, that positive energy from the bottom of my soul. From the bottom of my soul. From the bottom of my soul. నా ఆత్మ అద్భుతమైనటువంటి అంతరంగ ప్రపంచం నుండి ఉవ్వెత్తనెగిటేటువంటి ఆ స్థాయి చేరుకునేంత వరకు కూడా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటానని ఒక్క మారు మీ పిడికిలు 2 విప్పి ఒక్కసారి కళ్ళు తెరిచి
నీ అరచేతిని నువ్వు ముద్దాడి, ఈ శక్తి వేరెక్కడో లేదు, ఈ శక్తి బయటనో ఎక్కడో వేరే మనిషిలోనో వేరే పదార్థంలోనో వేరే చోట నెగలేదు, నా శక్తి నా చేతిలోనే దాగుందని కిస్ యువర్ హ్యాండ్ అండ్ క్లాప్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్, అండ్ క్లాప్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్. సో మనం 8th క్వశ్చన్లో చెప్పుకున్నట్లుగా లర్నింగ్ అనేటువంటిది, వికసించే పువ్వును చూసి నేర్చుకో, చిన్న కుక్క పిల్లను చూసి నేర్చుకో, అప్పుడే పుట్టిన పసిపాప యొక్క పాదాలను చూసి నేర్చుకో, అంత స్వచ్ఛంగా ఉండాలని. నేర్చుకోవడం అంటూ మొదలు పెడితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. నేర్చుకునేవాడు అహంకారవాడు. ఎవర్ బీ ఏ స్టూడెంట్. ఇప్పటికి చెప్తున్నాను కదా, నేను ఎప్పటికీ స్టూడెంట్గా ఉండడానికి ఇష్టపడతా. బికాస్ ఐఎమ్ లర్నింగ్. నా చిన్న బిడ్డ వచ్చి నా ముందు నిల్చున్నా వాళ్ళ యొక్క పసి నవ్వు ఎంత లేతగా ఉందో, ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో. అరే అంత పవిత్రంగా నేను కూడా నవ్వగలనా అనే నవ్వుని కూడా పసిపాపని చూసి నేర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ప్రపంచంలో మనకి ఎందుకు అహంకారం? మనం ఎక్కడ గొప్పవారం? అందరితో కలిపి బతకడానికి వచ్చాం, అందరితో కలిపి జీవించడానికి వచ్చాం, అందరిని ప్రేమించడానికి మనం వచ్చాం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ మోస్ట్ వాల్యుబుల్, వాట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్? లాస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద నేను ఒక్కటే చెప్తాను. నేను మొన్న పవన్ కళ్యాణ్ బ్రో సినిమా చూశాను. నేను నా భార్య ఇద్దరే చూసాం. దాంట్లో వాడి పేరేంటి? టైమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నేను ఇక్కడ సినిమాల కోసం కోట్ చేయడానికి రాలేదు. నీ టైముని నువ్వు సద్వినియోగం చేసుకుంటే ఆ టైం నీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. నీ టైముని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే ఆ టైమే నిన్ను శపిస్తుంది. టైం. ఆ టైం ఎన్ని అక్షరాలు దాంట్లో? ఏంటవి? టీ ఫర్ ఏంటి? టాలరెన్స్. ఏంటి? ఓర్మితో, ఓపికతో, సహనముతో. చాలా సహనం ఉండాలి. నేను ఒక బ్లైండ్ పర్సన్ని. నేను చెప్తుంటే ఇంకోటి స్క్రైబ్ రాయాలి. నేను HAS హ్యాస్ చెప్తే ఆ రాసేవాడు AS హ్యాస్ రాసేవాడు. ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంత ఏడ్చానో. నేను ముందుకెళ్ళాలి. నా జీవితం అయిపోకూడదు. నేనంటూ ఏంటో నిరూపించుకోవాలి. నా తల్లి నా తండ్రి నా 7 ఏళ్ల వయసులో విడిపోయారు. ఒక్క తల్లి నన్ను పెంచింది. నాకు ఒక్కటే నా లైఫ్లో జయం. భగవాన్ శ్రీ సత్సాయిబాబా వారు ఇచ్చినటువంటి అపూర్వమైన ఆధ్యాత్మిక ఆ జిజ్ఞాసతో, ఆ చైతన్యముతో, ఆ అద్వితీయమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని సాధనా మార్గంగా ఎంచుకున్నటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆవహించినటువంటి వ్యక్తిగా నేను నా తల్లి యొక్క కళ్ళల్లో కన్నీళ్లు కాకుండా ఆనందం ఎప్పుడు రెపరెపలాడేలా చేయగలిగితేనే నేను బతుకున్నంతకాలం నేను నా తల్లికి నేను ఇచ్చేటువంటి నిజమైన గిఫ్ట్. దానికి నేనేం చేయాలి? నా టైం నేను వినియోగించుకోవాలి. ఇప్పుడు నేను ఈ 2 గంటల ఇక్కడ రాకుండా టీవీ ముందు కూర్చొని టీవీ నైన్ న్యూస్ వింటూ ఉంటే నా తల్లి ఆనందిస్తుందా? ఇలా 300 మంది పిల్లల దగ్గరికి వెళ్ళానమ్మా. 300 మంది పిల్లలు ఎంత మంచి వాళ్ళు తెలుసా? అమ్మ పాలల్లో కడిగిన ముత్యాలు వాళ్ళు. నేను నిజంగా చెప్తాను, నేను మిమ్మల్ని ఎవరిని పొగడట్లేదు. యు ఆర్ ఆల్ వెరీ 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 నైస్. బట్ గుర్తుంచుకో, నువ్వంత నైసర్గా అవ్వాలంటే నీలో ఉండే ఆ నెగిటివిటీ పోయి ఇంకొంచెం ఇవాళ నుంచి ఈ గేట్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత, ఈ టాక్ విన్న తర్వాత నీ తల్లికి నీ తండ్రికి రోజు కాళ్ళకి దండం పెట్టి నాకు అంత మించి అక్కర్లేదు. ఎప్పుడు నువ్వు ఉన్నా ఇంట్లో నెల ఉండు, 2 నెలలు ఉండు, సంవత్సరం ఉండు, ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా, అది రైల్వే స్టేషన్ అయినా, ఫ్లైట్ అయినా, ఎయిర్పోర్ట్ అయినా, నడి రోడ్డు అయినా, ఎక్కడైనా ఎవడైనా సరే ఏవదో అనుకుంటాను కాకుండా నా కళ్ళ ముందు నా తల్లిదండ్రి దేవతలుగా ఉన్నప్పుడు నేను వాడిని ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని వంగి తలకి చేతులతో ఆ పాదాలు తెచ్చి కళ్ళకద్దుకో. పైనుంచి ముక్కోడు దేవతలు శభాషర బిడ్డ నువ్వు నిజమైన మనిషిరా అని అంటారు. గ్యారంటీ దిస్. నేను ఈరోజు ఈ విషయం చెప్పడానికి మాత్రం వచ్చాను. టు టెల్ ఓన్లీ దిస్ స్టేట్మెంట్. I want that you all must be the true lovers of your parents. మీకు వచ్చే భార్య కానీ భర్త కానీ వాళ్ళు చెప్పండి, నువ్వు నా సెకండ్ లవర్వే.
ఇలాగే చెప్పండి, పెళ్లి రోజు నాడు చెప్పండి, తాళి కడతారు కదా, ఆ తర్వాత అప్పుడు తర్వాత చెప్పండి, నువ్వు నా సెకండ్ లవరే. నువ్వైతే మీ ఆవిడ చెప్పు, నువ్వైతే మీ ఆయన చెప్పు, యు ఆర్ మై సెకండ్ లవర్. వెంటనే చూస్తారు గట్టిగా, మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ మై ఫస్ట్ లవర్స్. మై ఫాదర్ అండ్ మై మదర్ ఆర్ ఫస్ట్ లవర్స్. అక్కడికి ఆపకు, యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్ ఈజ్ ఆల్సో మై ఫస్ట్ లవర్స్. నీ తల్లిదండ్రులు కూడా నాకు లవర్సే. అదే మాట చెప్తున్నా. మీకు 1+1 మొబైల్ తెలుసా? 1+1 మొబైల్ తెలుసా? చెప్పండి, 1+1 మొబైల్ తెలుసా? అలాగే మీకు చెప్తున్నా, 1+1 మొబైల్ లాగా ఈ 9 క్వశ్చన్స్కి ఇంకొక అడిషనల్ క్వశ్చన్ కూడా మీకు ఇస్తున్నాను. వాట్ ఈజ్ లవ్? లవ్ అంటే అర్జున్ రెడ్డిలోనో బేబీ సినిమాలోనో లిప్ లాక్ కిస్సులు కాదు. దట్ ఈస్ అదే అది లవ్ కాదు, అది ఒళ్ళు కోవు. దేహాలతో చేసేటువంటిది ప్రేమ కాదు, దానికి వేరే పేరుంది. మన దేహంతో చేసేది కాదు, ఆత్మపూర్వకంగా నీ ఇంటి ముందు ఉండేటువంటి మొక్క మీద, నీ ఇంట్లో ఉండే ఒక్క పిల్ల మీద, నీకు జన్మనిచ్చిన తల్లి మీద, నీ ఫ్రెండ్ యొక్క తల్లి మీద, నీ రోడ్డు మీద వచ్చే బెచ్చగాడి మీద, ఈ ప్రపంచంలో చుట్టుపక్కల అందరి మీద నీకు కలిగే సానుభూతి, వాత్సల్యము, అభిమానము, సేవాభావము, మంచితనము, పవిత్రత, ఏది నువ్వు పేరు పెట్టుకున్నదంతా కూడా ప్రేమ. ప్రేమ 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 దేహాలకు సంబంధించింది కాదు, ప్రేమ ఆత్మకు సంబంధించింది. దట్స్ వై భగవాన్ సత్యసాయి బాబా యొక్క సమాధి మీద లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అని లిఖించబడిందన్న విషయాన్ని మీద కూడా గమనించాలి. ఒక్కసారి నా కోసం లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అంటే చాలు. నాకు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, లవ్ ఆల్, అందరినీ ప్రేమించడం అంటే ఇట్ ఇస్ నాట్ జెండర్ ఓరియంటెడ్. వాట్ ఈజ్ లవ్? లవ్ ఈజ్ నాట్ ఒళ్ళు కోవు. లవ్ ఈజ్ నాట్ ఒళ్ళు కోవు. ఎవడైనా వచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చు, అలా అమ్మాయి దగ్గరికి వచ్చు, నూడిల్స్ తిందాం వస్తావా, ఒక రోజు బడ్డు ఇచ్చి ఐ లవ్ యూ, వీడికంతా అవునరా ఈ లవ్ని ప్రపోజ్ చేయడానికి ఈ 10 రూపాయలు మొగ్గ చూ అంటే వాడు ఎక్కడున్నాడు? 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇన్ఫాక్చుయేషన్లో ఉన్నాడు. దానికి మనకి ఎప్పుడో 100% లవ్ అయిన సినిమాలో నాగ చైతన్య తమన్నా చూపించే కదా. వాట్ ఈజ్ ఇన్ఫాక్చుయేషన్, వాట్ ఈజ్ లవ్? ప్రేమ పరిపక్వతతో ఉంటుంది. మనం అనుకున్నటువంటిది ఈ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా ఒళ్ళు కొవ్వుతో ఉంటాయి. స్కిన్ కలర్ని బట్టి ప్రేమిస్తున్నాడంటే వీడు గ్యారెంటీగా అదో టైప్ రా అనుకోండి. పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా లవ్ అంటే ఏంటంటే నువ్వు పొట్టిగా ఉన్నావా పొడుగున కాదు. నా భార్య, నేను ఈవెన్ దో ఐ ఆమ్ బ్లైండ్, తను నన్ను నా అంధత్వాన్ని చూసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలే, నాలో ఉండే సుగుణాన్ని చూసి ప్రేమించింది. దట్ ఈస్ ద ట్రూ లవ్, దట్ ఈస్ ద ట్రూ లవ్, దట్ ఈస్ ద ట్రూ లవ్. నా తల్లి నాకు ఐ ప్రాబ్లం ఉందంటే నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోలే. తన ఒంటి మీద ఉన్న గాజులు, ఒంటి మీద ఉన్న బంగారము, అప్పులు ఎక్కడెక్కడ దొరుకుతాయని చేసి నా బిడ్డకి కంటి చూపు పోతోంది, నేను రక్షించుకోవాలని తను తప్పించిందే. అదిరా ప్రేమ అంటే, అదిరా ప్రేమ. ఇంకా చెప్తాను. నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటే, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే, నువ్వు మంచి కాలేజీకి వెళ్తే, నువ్వు మంచి ఐటీలు జాయిన్ అయితే, పాపం బోడి అమాయక ప్రొఫెసర్లు, ఈ లెక్చరర్లు అందరూ వాళ్ళకే ర్యాంకులు వచ్చినట్టుగా భుజాలు గజాలు అయిపోయినట్టుగా ఆనందిస్తారా? అదిరా నిజమైన లవ్ అంటే, అదిరా లవ్ అంటే. దట్ ఈజ్ లవ్. మనము ఇదంతా పైన పేర్కొన్న అన్ని ప్రశ్నలకి సమాధానాలు బాగా రాయాలి అంటే ఒక్క 9వ ప్రశ్న మాత్రం మర్చిపోకూడదు. ద గిఫ్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టైం. ద గిఫ్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేసుకోకు. పనికిమాన విషయాల్లో జొరబడి, నేను గత 30 సంవత్సరాలుగా సత్యసాయి బాబా వారి యొక్క దివ్యమైన పద సన్నిధిలో ఉండి లాసా ఫౌండేషన్ సంస్థను ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు లాసా ఫౌండేషన్ ద్వారా సుమారుగా 2700 మందికి సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో సాయం చేసాం. ఎవడిని చెయ్య జాచి డబ్బు అడుక్కోలేదు. డబ్బు కనక వర్షం కురిసింది.
Like this video, share this video, and subscribe to Lhasa Foundation YouTube channel, and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box, and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.